చేసుకున్నావు అని మాట్లాడినావు, నీకు అకౌంటబిలిటీగా చెప్పమంటేనేమో నాకు అకౌంటబిలిటీ కాదు, నాకు అధికారం ఉందని చెప్పేసి కేసులు పెడుతున్నావు. నువ్వు ట్రాన్స్పరెన్సీగా లేవు ముసుగేసుకున్నావు అని మేము మంచిగా అడిగితే నువ్వు అకౌంటబిలిటీగా ఆన్సర్ చెప్పన్నప్పుడు నాకు అకౌంటబిలిటీ కాదు అధికారం ఉందని కేసులు పెడితే ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లయితుంది? ఇప్పుడు ఏ రాజ్యాంగబద్ధ సంస్థ అట్లా చేయలేదు. ఏమన్నట్టు నాకు రాజ్యాంగబద్ధ సంస్థను నాకు రాజ్యాంగం ఇచ్చినటువంటిది ఉన్నది అని చెప్పేసి నువ్వు పేరాలో పెట్టుకొని అది రాజ్యాంగబద్ధ సంస్థ టీజీపీఎస్సీ అందరికి తెలిసిన విషయం. మరి టీజీపీఎస్సీని మీరు విమర్శించినప్పుడు, మీరు ప్రశ్నించినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు? అది రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పుడు దాని పని దాన్ని చేసుకుంటుంది. మీరు మంచి ప్రశ్న అడిగారు. దానిపైన అది చేసుకుంటున్నప్పుడు అది ఇచ్చినటువంటి ఏదైతే వెబ్ నోట్లు ఉన్నాయో అందులో తప్పులు తడక ఉన్నాయి మీరు నిలదీస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఏం అవసరం? అదేమన్నా కాంగ్రెస్ యొక్క ఏజెన్సీనా? అంటే నువ్వు చాలా కించపరుస్తూ కూడా మాట్లాడుతున్నా. వీళ్ళు రిజల్ట్స్ ఎప్పుడు పెడతారు ఏందనేది మళ్ళీ కాంగ్రెస్ యొక్క అఫీషియల్ హ్యాండిల్స్లలో ఉంటాయి. ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, టీజీపీఎస్ ఎప్పుడు గ్రూప్ 1 కంప్లీట్ చేస్తుందని. మళ్ళీ టీజీపీఎస్ మీద అడుగుతున్నప్పుడు రాజకీయ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వస్తారు? అదే కదా, నేను టీజీపీఎస్ని అడుగుతున్నా, టీజీపీఎస్ చేసేది అడుగుతున్నా. నేను రేవంత్ రెడ్డి చేసిండని లేదు, ఇంకొక ఆయన ఏబిసిడీలు వచ్చి చేసిరు అని అడగట్లేను. ఓన్లీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక దున్నపోతు లెక్క వ్యవహరిస్తుందనే అడుగుతున్నా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడిగినప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రావాలి. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వస్తారు? అసలు కాంగ్రెస్ వాళ్ళకి ఏం అవసరం? నీ వాళ్ళను అలా చొప్పించినవా? నువ్వు పనిచేస్తున్న వల్ల రాజ్యాంగబద్ధ సంస్థకి నీకేం పని? నీకేం అవసరం? నువ్వు వచ్చి వాళ్ళోడు రావాలి, వాడు మాట్లాడాలి. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వెందుకు ఒకళ్ళు తప్పించుకొని మాట్లాడుతున్నావు? మేము ఈడ రేవంత్ రెడ్డిని అనట్లేము, ఎవరిని అనట్లేము. నీ రాజ్యాంగబద్ధ సంస్థను మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు ఎవడే పక్కన వాడు మమ్మల్ని ఉద్యోగాలు నింపుకుంటాడు, వాడు పరీక్ష పెడతాడు, వాడు తప్పు అయితే మేము వాడిని అడుగుతాం, వాడు మమ్మల్ని నింపేది వాడిని అడుగుతాం. నువ్వెందుకు వస్తున్నావు మధ్యలోనే అడుగుతున్నావు. జనాలు కూడా అర్థం చేసుకోరు, ఇది కాంగ్రెస్ వానికి మాకున్న పంచాయతీ కాదు. నువ్వు నోటిఫికేషన్లు ఇప్పించేంత వరకే నీ బాధ్యత. నువ్వేంది నేను ఉద్యోగాలు ఇస్తా అని నువ్వు చేసుకొని నీ గవర్నమెంట్లో ఎకనామికల్గా నువ్వు పర్మిషన్ తెచ్చుకొని అప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇచ్చి నింపు అనాలి. వన్స్ ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడికి వచ్చినాక ఆ ప్రాసెస్ మొత్తం ఆ రిక్రూట్మెంట్ ఏజెన్సీ తోటే ఉంటుంది. ఆ రిక్రూట్మెంట్ ఏజెన్సీ తోటి మేము మాట్లాడతాం. ఆ రిక్రూట్మెంట్ ఏజెన్సీ నీ వాళ్ళకి తలలొగ్గినా నువ్వు ఎట్టు తలలొగ్గుతున్నావు అని మేము మాట్లాడతాం. కానీ నువ్వు వాడు తప్పు చేస్తే వాడిని అడిగితే ఈ కాంగ్రెస్ వాడు వచ్చేందుకు మాట్లాడతారు? కలవ సుజాత అంట, ఆమె నోరు పారేసుకొని మాట్లాడుతుంది. వీళ్ళంటే చదువు రాక రోడ్ల మీద తిరిగేట వాళ్ళు మాట్లాడతారు అంటుంది. ఆమెకేం అవసరం కలవ సుజాతకు? నీ కాంగ్రెస్ సంస్థ అది. నీ గాంధీ భవన్ పక్కన ఉంటే మరి నీ గాంధీ భవన్ పక్కన ఉంటే అది కూడా గాంధీ భవన్ అవుతుందా? మరి ఇళ్ళ కూర్చునే బదులు అల్ల పోయి కూర్చొని పని చేస్తున్నావా? మరి అలానే పోయి ప్రెస్ మీట్ పెట్టు. వీళ్ళు చేసే ఇంకా వీళ్ళు మాట్లాడే రిజైండర్స్ ఇంకా చాలా దారుణంగా ఉంటాయి. ఇక్కడికైతేనేమో నువ్వు క్యాస్టులు తీసుకుంటావు, అన్ని తీసుకుంటావు. ఇక్కడనేమో నువ్వు చేయవలసిన కానీ ప్రాసెస్ చేయవు. మమ్మల్ని జెండర్ డిస్క్రిమినేషన్ చేయడానికి, ఏజ్ డిస్క్రిమినేషన్ చేయడానికి తీసుకున్నటువంటిది అనేది క్లియర్ కనిపించింది ఎంత డేటా మేము ఇచ్చినప్పుడు. నెక్స్ట్ పాయింట్కి పోతే, ఫర్ ద రిక్రూట్మెంట్ టీజీపీఎస్ ఇష్యూడ్ ద ప్రిలిమ్స్ ఆల్ టికెట్స్ అండ్ ద ప్రిలిమ్స్ ఆల్ టికెట్ కంటైన్స్ ద డీటెయిల్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోడ్ అది ఇదని చెప్పిండు. ఇక్కడ మేము హైదరాబాద్లోనే సెంటర్స్ పెట్టిన సెక్యూరిటీ వల్ల, సో నీకు డిస్ట్రిక్ట్ కోడ్ అది లేకుండా ఉండడానికి చేసిన అంటున్నాను. మరి నేను యూపీఎస్సీ ప్రిలిమ్స్ హైదరాబాద్లో రాస్తా, ఢిల్లీలో మెయిన్స్ రాస్తా. చాలా మంది ఏం చేస్తారంటే ఢిల్లీలో ఇప్పుడు ఎండాకాలం కదా, ప్రిలిమ్స్ గట్టెక్కితే చాలు, చాలా ప్రిలిమ్స్కి రిగరస్గా ఎక్కువ చదవాలి. అంటే దీనికి ఏంటంటే విస్తృతంగా చదివిన దాన్ని పెరిపేరాలకి ఇట్టి అన్నిటి చుట్టకుండా పోవాలి. బాయిల పైన ఈత కొట్టినట్టు ఉండాలి. మనకు గజీతగాడైతే లోపలికి డై కొట్టినట్టు కొట్టొద్దు. డై కొట్టినట్టు కొట్టేది ఎట్లా కొట్టాలంటే ఈ మెయిన్స్ కొట్టాలి, ఒకటే సబ్జెక్ట్లో లోతుకు పోవాలి. ఇది ప్రిలిమ్స్ అయితే పైన ఇట పోవాలి. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది మెయిన్స్కు ఢిల్లీలోండి ప్రిలిమ్స్కు ఢిల్లీలోండి చదువుకుంటారు. మరి మెయిన్స్ ఢిల్లీలో ఎందుకు రాయాయి అంటే అప్పటికి చలికాలం వస్తుంది, ఆ వెదర్ బాగుండదు, పొల్యూషన్ గజగజ వనకాలే, పెన్ను ముంగడికి నడవదు. వాడు అప్పుడు ఏం చేస్తాడు, హైదరాబాద్ సెంటర్ పెట్టుకుంటారు. మెయిన్స్ ప్రిలిమ్స్ అక్కడ రాస్తాడు, మెయిన్స్ ఇక్కడ రాస్తాడు. ఒక రాష్ట్రంలో ప్రిలిమ్స్ రాసి ఒక రాష్ట్రంలో మెయిన్స్ రాస్తే వానికి సమస్య రాలే. నీకు ఒకే రాష్ట్రంలో ఒక జిల్లాలో ప్రిలిమ్స్ రాస్తే ఇంకొక జిల్లాలో మెయిన్స్ రాస్తుంది ఎందుకంటే ఎందుకంటే ఆల్ టికెట్ల ప్రాబ్లం వచ్చిందంట. నీకేమొచ్చింది, నీ మొత్తం ఆల్ టికెట్లో పెట్టేది ఉంటివి. ఇట్లా ఇప్పుడు నేను కిందాక చూపించినట్టు ఈ వరుసగా ఈ నుంచి ఈ నెంబర్ అని ఎందుకు చూపించాలను? ఇప్పుడు నువ్వు గల్ల లెక్క వేసుకునేది ఉంటివి. వీళ్ళకు చేసేటటువంటివి లంగ పనులు
ఇప్పుడు నేను ఈడ చూపించిండు కదా ఆల్ టికెట్స్ అన్ని కూడా ఇట్లా నువ్వు సీరియల్ ఇట్లా చూయించుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు 40 మంది ఇల్లు వేస్తున్నావు, ప్రతి ఒక్క ఆల్ టికెట్ ఇట్లా రాసేది ఉంటుంది, రూమ్ లో అందరి రాసేది ఉంటుంది. ఈ నుంచి ఈడికి ఈ రూమ్ లో ఈ నెంబర్ అని ఎందుకు రాయాలి? ఆ రూమ్ లో ఎంతమంది వచ్చారు అన్ని రాయి. 10 రూమ్లు ఉంటే 10 రూమ్లలో 10 పేపర్లు అంట పెట్టలేవాను. నీకు ఎట్లాగే ఇన్ఫర్మేషన్ తో నీకు సంబంధం లేదు. నీకు సంబంధం లేనప్పుడు అది ఎందుకు నీకు? ఆ సంబంధం లేదని కూడా ఇలానే చెప్పిండు. ఎలా చెప్పిండు? ఇక్కడే చెప్తాడు ఆయన. ఆయన ఇచ్చిన దాంట్లో ఆయనే చెప్తాడు, చాలా క్లియర్గా చెప్తాడు. ఈడ ఇక్కడికి వచ్చేస్తే ద మెయిన్స్ ఆన్సర్ స్క్రిప్ట్ కంటైన్స్ 3 parts. ద ప్రింటెడ్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ ఫస్ట్ పార్ట్, సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ వేర్ మార్క్స్ ఆర్ అవార్డెడ్ బై ద ఎగ్జామినర్. ఫస్ట్ ఎవాల్యుయేటర్, సెకండ్ ఎవాల్యుయేటర్ వేస్తారు, ఫస్ట్ ది క్యాండిడేట్ డీటెయిల్స్ ఉంటాయి. బిఫోర్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఈజ్ స్టార్టెడ్ ద OMR barcode sheet which is contained the candidate details is detached and cannot be seen by the examiner or any other person at any point of time అన్నాడు. నీకు ఫస్ట్ దాంట్లో పనికి రాదు అన్నావు, ఏముంది అవసరం లేదు. మరి నీకెందుకు? బార్కోడ్ సిస్టమే కదా, మరి ఇక్కడ వేయొచ్చు కదా, ఎందుకు మార్చినావు? హాల్ టికెట్ జనరేషన్ అనేటటువంటిది ఒక పద్ధతి ఉంటుంది, ఒక మెథడాలజీలో జనరేట్ చేస్తారు. ఆ మెథడాలజీని లాస్ట్ వరకు ఉపయోగించాలి. నువ్వు సెకండ్ ఇంకో మెథడ్ వచ్చింది అనుకో, ట్యాంపర్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి జారుడు బండ మీద జారుడు స్టార్ట్ చేసిన కింది దాకా ఉరుకుతావు, మధ్య లాగాలంటే ఆగవు. ఒక్క లంగ పనితనానికి అవకాశం వచ్చింది అనుకో, ఇంత బొక్కలు అందరు దూరి ఇంకా పెద్ద బోరేం చేస్తారు. మరి ఈడ మాకు క్లియర్ కనిపిస్తుంది 10 మంది ఎక్కువ వచ్చారు, 16 మంది ఎక్కువ వచ్చారు. నీకు కాస్ట్ వైజ్ నువ్వు ప్రిలిమ్స్ లో రిజల్ట్ ఇవ్వలే, మెయిన్స్ ఎండ్ ఆఫ్ ది దాంట్లో మల్టీజోన్ 1 ఇవ్వలే, మల్టీజోన్ 2 ఇవ్వలే, కాస్ట్ వైజ్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. ఇట్లా కనిపిస్తున్నప్పుడు మరి నిన్ను ఎందుకు అడగకూడదు? ఇక్కడ నీకు అవసరం లేని కాడ నువ్వు ఈ డీటెయిల్స్ను ఎందుకు తీసుకున్నావు? మరి ఇది అవసరం ఏముంది? నువ్వు అన్నీ ఇవ్వచ్చు కదా. నువ్వు ఎక్కడో రాసినానికి ఎక్కడో పెట్టుకోవడానికి నీకు ఇంకా అంతకు ఇన్కన్వీనియన్స్ అనిపిస్తే 36 జిల్లాలు 33 జిల్లాలు 46 సెంటర్లు 46 సెంటర్లు ఉన్నాయి. మరి ఇంకా కొన్ని హైదరాబాద్ ఎక్కువ వచ్చినాయి అనుకో, ఆ 13 సెంటర్లు ఉంటాయి కదా, ఆ 13 సెంటర్లో హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చేది ఉంటుంది. ఏ జిల్లాలు ఎక్కువ అయితే వాళ్ళకి అడ్జస్ట్ చేసేది ఉంటుంది 2 సెంటర్లు. ఎట్లా నువ్వు అన్నే పెట్టుకునేది, ఇంకో సెంటర్ పెట్టుకునేది, ఒక జిల్లాకు ఒక సెంటర్ ఇవ్వకపోయినా బాగానే ఉంటుంది, వాళ్ళకు కూడా దగ్గర ఉన్నట్టుండు. ఇక్కడ హైదరాబాద్ ఒక కేరే ఇప్పుడు కోటి ఉమెన్స్ ఒక జిల్లాకు, ఇంకొకటి పక్కనే ఉన్నటువంటిది ఇంద్ర ప్రియదర్శిని ఇంకొక దానికి, BVRIT ఇంకొక జిల్లాకు అట్లా ఇవ్వకపోయినావు, జిల్లాల వారికి ఇవ్వకపోయినావు. మరి ఆల్ టికెట్ ప్యాటర్న్ ఎందుకు చేంజ్ చేసినావు? ఈ ప్యాటర్న్ చేంజ్ చేసినావు దీని గురించి అని చెప్పినావు. కోటి ఉమెన్స్ లో ఓన్లీ ఉమెన్స్ కి ఇచ్చినావు. ఎందుకు ఇచ్చినావు? దానికన్నా ముందు జరిగిన UPSC ఎగ్జామ్స్ కు తేడా రాలేదు, SSC ఎగ్జామ్ కు తేడా రాలేదు, ఇంత ముందు 2016 గ్రూప్ 1 మెయిన్స్ కు తేడా రాలేదు, ఏ ఎగ్జామ్ లకు తేడా రాలేదు, నెట్ ఎగ్జామ్ కు తేడా ఉండదు, సెట్ ఎగ్జామ్ కు మగవాళ్ళని ఆడవాళ్ళని అలో చేస్తారు, అన్నిటికీ అలో చేస్తారు. ఈ యొక్క ఎగ్జామ్ కన్నా మరి చెప్పారంటే ఎవడు చెప్పిండు తెలియాలి, ఎందుకు చెప్పారు తెలియాలి. అమరా లెటర్ బెటర్. ఇంకొకటి ఓన్లీ 10 candidates have a group 1 mains in a Urdu medium and out of the 10 only 1 candidate is figured in the 563 candidates list which has been published in a calling candidates అన్నావు. ఇక్కడ 10 మందిని అన్నావు. 10 మంది ఉర్దూ మీడియం రాస్తే అందులో ఒక్కళ్ళే 563 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నారని చెప్తున్నావు. మరి 563 ఒక్కడే ఉర్దూడు రాసిన ఒక్కడికే వచ్చింది అంటున్నావు 10 మంది రాస్తే. అదెందుకు అంటున్నాడు? మేమేమన్నారంటే 10 మంది నువ్వు ఫస్ట్ ఇచ్చిన దాంట్లో వీళ్ళు ఇచ్చిన దాంట్లో దీంట్లో ఉర్దూ మీడియం రాసిన వాళ్ళు ఇక్కడ చెప్తాడు ఆయన 9 మంది రాసిండు. ఇలా ఉర్దూ మీడియం 9 మంది రాసిండు. మేమన్నారు 9 మందిని రాస్తే 7 మందికి మంచి మార్కులు వచ్చినాయి, వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి అన్నావు. అంటే నువ్వేం చేసినావు? 9 మంది కాదు 10 మంది రాసినావు అన్నావు. మరి ఒక్కడెట్లా పెరిగిండు? అంతే కదా. నీకు వచ్చిందో రాలే చెప్పు, ఒక్కడెట్లా పెరిగిండు చెప్పు. ఒక క్యాండిడేట్ ఎక్కడి నుంచి పెరిగిండు, ఏ సెంటర్లకు వెళ్ళి పెరిగిండు, ఎట్లా పెరిగిండు, ఏంది? మరి ఆ పెరిగిన వాళ్ళకే వచ్చిందా? ఆ ఒక్క క్యాండిడేట్ వచ్చిన వాళ్ళు కూడా ఆ పెరిగిన క్యాండిడేటేనా? ఇంకొకటి అసలైన కథ ఉంది. ఉర్దూ మీడియంలో 10 మంది రాస్తే ఒక్కరికి అవకాశం వచ్చిందన్నావు. మరి తెలుగు మీడియంలో నువ్వే చెప్పినావు కదా, తెలుగు మీడియంలో
7,829 మంది రాశారు. 563లో ఈడ ఉన్న ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారో చెప్పాలి. ఉర్దోడు ఒక్కడన్నావు, తెలుగు వాళ్ళు ఎంతమంది చెప్పు. తెలుగు ఎందుకు చెప్పలే? తెలుగులో మొత్తుకుంటున్నారు కదా. అవును, తెలుగు అన్యాయం జరిగింది, తెలుగు విద్యార్థులకు అన్యాయం జరిగింది, తెలుగు విద్యార్థులకు అన్యాయం జరిగిందని పోస్టర్లు కూడా వేసారు కదా. అవును. మరి తెలుగు వాళ్ళకి అన్యాయం జరిగిందంటే అంత మొత్తుకున్నప్పుడు మరి తెలుగు వాళ్ళది ఎందుకు ఈయన చెప్పలేకపోతుండు? మీరు కూడా దాని గురించి ప్రెస్ మీట్ పెడతామంటే ఎత్తుకెళ్ళారు కదా పోలీసులు. వెతకెళ్ళారు, తెలుగు వాళ్ళకి అన్యాయం జరిగిందంటే వెతకెళ్ళారు వీళ్ళు. అసలు తెలుగు వాళ్ళది ఇది, తెలుగులో రాస్తే మార్కులు రావు, మెడకు ఉరితాడని ఇది చెప్పినటువంటి సందర్భం ఇది మీకు తర్వాత పంపిస్తామన్నా. మరి ఇలాంటి తెలుగు వాళ్ళు ఇంత గందరగోళం జరుగుతుంది ఎందుకు ఇవ్వలేదు కదా, ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకొక పాయింట్, తెలుగు ఇంగ్లీషు 563లో ఎంతమంది వచ్చారు, టాపర్ ఏ మీడియం వాడు ఏంటి అనేది మొత్తం క్లియర్ గా చెప్పాలి కదా ఈడ. ఇప్పుడు దాని చుట్టూ ఉన్నప్పుడు గందరగోళం అని ఊరికొచ్చి దన్న ఉర్దూ మీడియం ఏందో చెప్పినప్పుడు మరి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎందుకు చెప్పలేదు? చెప్పాల్సిన అవసరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కదా. మీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడిగితే వీళ్ళు కోన్ కిస్కాలు వచ్చి మాట్లాడతారు. వీళ్ళకేం అవసరం? నువ్వు పెడుతున్నావు ఎగ్జామ్, మరి నీ వాడు నుండా నీకు ఏ అథారిటీ తోటి వచ్చి నువ్వు నన్ను అడుగుతున్నావు? నువ్వు స్టేక్ హోల్డర్ కూడా కాదు. అప్పుడు మరి వీళ్ళే కదా అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టిరు, ప్రభుత్వాన్ని ఎండగట్టిర్రు. ఏదైనా పద్ధతిగా మాట్లాడు, సమాజంలో అందరికి మాట్లాడే హక్కు ఉంది. పద్ధతి తప్పిష్టం వచ్చినట్టు చెప్పులతో తంతాం, చదువులు రాదు, వీళ్ళు తిరిగేటోళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ డబ్బులు ఇస్తే అని మాట్లాడితే ఓడుకోడు. ఇంకొకటి, గ్రూప్ 1 క్యాండిడేట్ బై నేమ్ బొమ్మ పూజిత రెడ్డి హూ ఈజ్ నాట్ ఇన్ ద పికప్ లిస్ట్. Pujita Reddy has written a letter to the commission enclosing a forged marks statement. Complained about the reduction of a marks after recounting another. Notice is being issued the candidate asking her why she should not be debarred from the future exams of the TGPS for submitting forged document. Strict action is being taken on this candidate అన్నారు. మంచిగా చెప్పిన. మరి ఇక్కడ అస్సలు కథ మొత్తం ఈయనే ఉంది. ఫోర్జు డాక్యుమెంట్స్ అంటున్నావు. నువ్వు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారము, నీ నోటిఫికేషన్ 15.2 ప్రకారం దాంట్లో నోటిఫికేషన్లో ఏం చెప్పిర్రా అంటే, నోటిఫికేషన్ ఇచ్చిన దాని ప్రకారము 15.2లో వీళ్ళు చెప్పింది ఏం చెప్పిర్రంటే, పేజీ నెంబర్ 20 నోటిఫికేషన్ 15.2లో వాళ్ళు చెప్పేటటువంటి అంశం 20లో ఇక్కడ 15.2లో మేము మొత్తం మార్క్స్ లిస్ట్ ఇస్తామని చెప్పిండు. మార్క్స్ లిస్ట్ ఇస్తామని చెప్పినాక నువ్వు మార్క్స్ లిస్ట్ ఎందుకు ఇవ్వలేదు? నువ్వు ఓన్లీ ఇది ఎందుకు పెట్టినావు? ఇట్లా ఎందుకు పెట్టినావు? నువ్వు ఇది ఈ విధంగా ఎందుకు పెట్టినావు అని అడుగుతున్నావు. నువ్వు అందరికీ కూడా ఇది ప్రిలిమ్ సిట్నే పెడితే, మెయిన్ సిట్నే పెడితే నువ్వు ఇండివిజువల్ లాగిన్స్ ఇచ్చినావు, ఇండివిజువల్ లాగిన్స్ తీసేసినావు. నాకు తక్కువ వచ్చిందని నేను రికౌంటింగ్ పెట్టుకున్నా. రికౌంటింగ్ పెట్టుకుంటే నువ్వేం చేస్తున్నావు? అవి తీసేసినావు, నాకు తక్కువ వచ్చినాయి అంటున్నావు. లేదు ఇంత తక్కువ వచ్చినంటే లేదు వాళ్ళు ఫోర్జరీ చేసింది అంటున్నావు. మరి నువ్వు అసలు ఎందుకు ఇండివిజువల్ లాగిన్స్ ఎందుకు అట్ట తీసేసినావు? ఇది పెట్టినప్పుడు అది కూడా అట్టనే ఉంచాలి కదా. నువ్వు జిఆర్ఎల్ పెట్టినావు, జిఆర్ఎల్ పెట్టినాక ఇండివిజువల్ లాగిన్స్ ఎందుకు తీసేసినావు? నువ్వు ఫస్ట్ అది పెట్టుంటే మేము డౌన్లోడ్ చేసుకునేటోళ్ళం. ఫస్ట్ నువ్వు మొత్తం పిఎంఎల్ ఫస్ట్ అందరి పెడితే ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ మేము డౌన్లోడ్ చేసుకొని మన క్యాస్ట్ అవన్నీ పెట్టేస్తే చేసుకునేటోళ్ళం మేము. ఇప్పుడు మీరు చేసుకోలేదా? నువ్వు ఇచ్చినటువంటి పిఎంఎల్ డేటాను ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇచ్చినావో నువ్వు ఊరికే ఖాళీగా గిట్ల ఇస్తే, ఈ 523 ఇట్లా ఇస్తే మా కాడున్న దాంట్లో అటువంటి నువ్వు ఏదైతే ఇచ్చినావో జిఆర్ఎల్ నుంచి వాడు ఏ క్యాస్ట్ ఏందని మేము ఇట్లా చేసుకున్నాం. మరి నువ్వు ఆ రోజు ప్రొవిజనల్ లిస్ట్ అట్టనే కులము, వాని పేరు, వాని కులము, వాని ఏజీ, వాడి ఏజోను అవన్నీ పెట్టేది ఉంటుంది ఫస్ట్. అది ఫస్ట్ పెట్టినాక మనకి 6 సబ్జెక్టులు, 6 సబ్జెక్టులలో ఒక్కొక్క సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చినాయి, తర్వాత వాని మొత్తం స్కోర్ ఎంత, ఇదంతా పెట్టేది ఉంటుంది. ఇదంతా పెట్టకుండా ఇండివిజువల్ లాగిన్లో పెట్టి ఇండివిజువల్ లాగిన్ నుంచి నువ్వు తీసేసి మళ్ళీ ఇప్పుడు ఆమె ఫోర్జరీ డాక్యుమెంట్ పెట్టిందని ప్రతి ఒక్కరి మీద ఎందుకు పెడతావు? తప్పు చేసేందుకు అవకాశం నీకనే ఉంది. నువ్వు ఏదంటే అది రాసుకోవచ్చు, ఏదంటే అది దూడుకోవచ్చు. నీకు వైట్నర్ నీకానే ఉంది, పెన్ను నీకానే ఉంది, పెన్సిల్ నీకానే ఉంది, ఎరేజర్ నీకానే ఉంది, అన్ని నీకానే ఉన్నాయి. అన్ని నీకానే ఉండి నువ్వు చేసే తప్పుకు ఒక్కొక్కరి మీద కేసులు పెడతామని, డిబార్ చేస్తామని, ఆమె ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ తోటి నీ ముందుకు వస్తే మరి నువ్వేం చేసినావు? ఆ రోజే నువ్వు ఇట్లా తప్పు చేసినావు అని చెప్పొచ్చు కదా. ఈ రోజు నువ్వు ఒక్కొక్కరిని ఇట్లా నువ్వు బెదిరిస్తావు. ఇదేనా నీ బెదిరింపులు? ఒకడు ఇక 120 మార్కులకు ఒకరికి ఒక దాంట్లో ఎక్కువ వచ్చినాయి అని చెప్తే వాళ్ళనట్టనే అనమాట. ఒక సబ్జెక్ట్లో వాళ్ళు చెప్పినటువంటి ఎక్కువ వచ్చినాయి
వాళ్ళు చెప్పిన దానికన్నా వాళ్ళకి ఎక్కువ వచ్చినాయని పోయింది పాపం. పోతే వాడిని బెదిరించారు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఒక దాష్టికం చూపిస్తామన్నా, వీళ్ళు చేసింది ఎవరు వీళ్ళని బెదిరించేది? టీజీపీఎస్ బెదిరిస్తుంది. టీజీపీఎస్ బెదిరించి ఇప్పుడు ఏమంటుంది, వాళ్ళ మీద కేసులు పెడతాం అంటుంది కదా. నువ్వు ఇండివిజువల్ లాగిన్ ఇచ్చిన ఇండివిజువల్ లో నాకు వచ్చిన మార్కులు నాకు తెలుసు, నేను పెట్టుకుంటే అది నాకే తెలిసింది, నాకు తక్కువ వచ్చినాయి నేను చెప్తున్నా. లేదు వాడు నన్ను బదనాం చేస్తున్నా అంటున్నావు, బదనాం చేసి బట్ట కాల్చి మొఖాన్ని ఇస్తున్నా అంటున్నావు. మరి నువ్వెందుకట్ట కాల్పించుకున్నావు చెప్పు, నువ్వు ముందెందుకు చెప్పలేదు? అరే బాబు నేను అన్ని ఒక్కనే పెడతాను. ఇగో వీళ్ళు చేసినటువంటిది ఏదో పనితనం ఇక్కడ కనిపిస్తుంది. ఏంటంటే ఇది ఒకటి ఆల్ టికెట్, ఇది నేను క్లోజ్ చేస్తున్నా కానీ ఇక్కడ ఈ అబ్బాయి పెట్టుకున్నాడు. ఇది ఇతను సండర్ 18. ఎక్కడంటే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వాళ్ళు వీళ్ళు. ఇంకోటి పెడదాం, వీళ్ళ వెరిఫికేషన్ పెడితే అయిపోతుంది. వీళ్ళకి ఒక్కొక్క మార్క్ తగ్గిన వాళ్ళు ఉన్నారు అనమాట. ఇప్పుడు ఈడ సెంటర్ ఇక్కడ బ్లర్ చేసినాము, కానీ ఇది చూపి అన్న జూమ్ చేసి ఇక్కడ వీళ్ళు ఎవాల్యుయేషన్ పెట్టుకున్నారు అనమాట, రీకౌంటింగ్ పెట్టుకున్నారు. రీకౌంటింగ్ పెట్టుకుంటే ఇక్కడ ఓన్లీ పేపర్ 3లో 72.5 వస్తే ఇక్కడ రివాల్యుయేషన్ లో ఇక్కడ 73.5 పెరిగినాయి. ఎన్ని మార్క్స్ పెరిగినాయి? ఒక్క మార్క్ పెరిగింది. ఒక్క మార్క్, ఓకే. ఒక్క మార్క్ పెరిగితే ఇక్కడ నీకు డీటెయిల్స్, ఇక్కడ టీజీపీఎస్ ఐడి, క్యాండిడేట్స్ అప్లికేషన్ ఐడి, మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ ఈ 3 వస్తున్నాయి. ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ వస్తుంది, ఈడ క్యాండిడేట్స్ నేమ్ వస్తుంది. క్యాండిడేట్స్ నేమ్ బ్లర్ చేసేసారు, ఓకే. కానీ ఇక్కడ వెన్యూ కోడ్ ఎందుకు ఇవ్వలేదు నువ్వు? ఈ రీకౌంటింగ్ పెట్టుకున్న దాంట్లో వెన్యూ కోడ్ సేమ్ ఫార్మేట్ లో ఎందుకు ఇవ్వలేదు? ఈ మార్కులు ఇచ్చినావు, ఈ పైన ఉన్నటువంటి డీటెయిల్స్ సేమ్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు 1 2 3 4 కాలమ్స్ పెట్టినావు, ఈ 1 2 3 4 పెట్టినావు, ఈ కాలం వరకే ఆపినావు. మరి ఈ కాలం ఎందుకు పెట్టలేదు? వెన్యూ కోడ్ నేమ్ ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు నేను పోతే ఏమంటాడు, ఈయన ఫోర్జరీ చేసుకొచ్చింది అంటావు. అంటే దీంట్లో వెన్యూ కోడ్ పెట్టలేదు, రికౌంటింగ్ మెమోలో వెన్యూ కోడ్ పెట్టలేదు. నువ్వు ఇన్ని తప్పులు తడకగా చేస్తూ అన్ని చేస్తూ వాడు ఏమన్నా అంటే వాంది లేదు, వాడు ఫోర్జరీ చేసుకొచ్చిండు, నా దాంట్లో లేదంటావు. నీ దగ్గర నువ్వెంతో దద్దమ్మవు అంటే ఆ రోజు మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ రోజు 16 పేపర్లు లీక్ అయినప్పుడు ఏం చేసింది? ఆ రోజు పేపర్ లీక్ అయినప్పుడు ఈ రోజు 60 GB డేటా ఉన్నటువంటి ఒక పెన్ డ్రైవ్ ఎక్కడేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మారిర్రు, ఈ చైర్మన్ గడిపిక్కిర్రా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక 2 చైర్మన్లు అయ్యారు. ఈ చైర్మన్లు ఏం చేసిర్రు? అసలు మీ దాంట్లో సెక్యూరిటీ ఉందని మాకు ఏం నమ్మకం? ఎవడు మార్కులు వేసుకుంటుంటే ఎవడు వేసుకొని పోతుండు. నీ సాఫ్ట్వేర్ ఏ సంస్థతో ఆడిట్ చేసినావు? సీడాక్ తోటి చేయించినావు, ఎవరితోటి ఆడిట్ చేయించినావు? అసలు నీ సిస్టమ్స్ హ్యాక్ కాలేదని నమ్మకం ఏంది? నువ్వు ఒక పబ్లిక్ డొమైన్లో పెట్టినావా? నా సిస్టమ్ కింద సెక్యూరిటీ ఉంది, నేను వీళ్ళతోటి నేను సోషల్ ఆడిట్ చేయించిన, నా సిస్టమ్స్ యొక్క సెక్యూరిటీ అని నువ్వు ఏమైనా పంపినవా? నువ్వు లీక్ అయిన తర్వాత మాకు ఏమైనా ఇచ్చినవా? పలానా సంస్థతోటి నేను ఇది చేయించిన, ఆడిట్ చేయించిన, నా సాఫ్ట్వేర్స్ చాలా సెక్యూర్, నాకున్నటువంటి హ్యాకర్స్ ఏ విధంగా దాంట్లోకి చోరపడరు, ఇంతమంది. ఇప్పుడు సోషల్ మనకు సాఫ్ట్వేర్స్ దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇలాంటి దానికి నువ్వేం చెప్పలేదు. ఇప్పుడు నన్ను అంటావు, నీ కాడ ఉన్నటువంటి డేటాని నువ్వు అప్పుడున్నటువంటి డేటాని నువ్వు ఇంతవరకు బయట పెట్టలేదు. ఇప్పుడు ఏమన్నంటే నన్ను కరప్ట్ చేసిన అంటావు, ఇవి వీళ్ళని భయపెట్టిస్తావు. భయపెట్టించామంటావు, కోర్టుకు పోయిన కాడ మళ్ళీ వీళ్ళు తప్పు చేసిర్రు, వీళ్ళు ఫోర్జరీ చేసుకొచ్చిర్రు, వెకిల్ నవ్వులు నవ్వుకుంటా. ఇదేనా నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసేది? అసలు నీ 60 GB డేటాకు అది లేదు గది లేదు, నీ సాఫ్ట్వేర్లకు అది లేదు గది లేదు, నీకు సెక్యూరిటీ ఎంత ఉంది అది లేదు గది లేదు. నువ్వు ఇచ్చిన డేటాలను మొత్తం తప్పు. ఒకరు ఇప్పుడు ఈడ ఇచ్చినటువంటి దాంట్లో ఇప్పుడు రిజల్ట్స్ ఇచ్చిర్రు కానా, ఇప్పుడు ఈ రిజల్ట్స్ అన్ని ఉన్నాయి కదా కిందిక. ఇప్పుడు ఈడ నవీన్ నికోలస్ గారు ఇది పెట్టింది. మరి ఈ నవీన్ నికోలస్ గారు పెట్టిన అతనే ఇక్కడ రిజైండర్ ఇచ్చింది ఎవరు? రిజైండర్ నవీన్ నికోలస్ ఇచ్చింది. మరి ఈ నవీన్ నికోలస్ ఈ రిజైండర్ లో మరి ఇక్కడ ఈ అమ్మాయిది ఎరకలని పెట్టింది కదా. అవును, ఈడ ఇక్కడే ఒక ఇది ఎస్టీ 5వ పాయింట్ ఎరకలని పెట్టినావు. దీనికైతే నీకు పెడతానుకుంటుంది, ఇక్కడ మరి నువ్వు ఎందుకు పెట్టలేదు కమ్యూనిటీ వైజ్? అవును, మరి మీకు ఏ క్రెడిబిలిటీ ఉందని మరి మాట్లాడుతున్నారు మీరు? ఇదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంత నీతి నిజాయితీ ట్రాన్స్పరెన్సీ అంటది కదా, ఇదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ 55 జీవో మీద కేసు పడ్డప్పుడు ఇదే మంచిదని చెప్పారు, కౌంటర్ ఇచ్చారు. ఇదే 29 జీవోకి వచ్చినప్పుడు 29 జీవో మంచిదని చెప్పారు.
విత్ ఇన్ 1 yearలో ఒకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటే స్టేటు ఒకసారి ఒక జీవం మంచిదవుతుంది, ఇంకోసారి ఒక జీవం మంచిదవుతుంది. 2 జీవాలు వివిధ కాలాలలో మంచిగా అవుతాయా? వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు యూజ్ చేసుకుంటున్నారా జీవాలను? మరి ఇదేనా ఇలా ట్రాన్స్పరెన్సీ, ఇలా అకౌంటబిలిటీ, వీళ్ళ యొక్క గొప్పతనం? దీన్ని ప్రశ్నిస్తే కేసులు, దీన్ని ప్రశ్నిస్తే నోటీసులు. పాపం అశోక్ సార్ను అరెస్ట్ చేస్తారంట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది ఎవరైతే మీ తరపున అడుగుతారో వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేస్తున్నారు, పరువు నష్టం దావాలు కూడా ఇస్తున్నారు కదా. అవునన్నా, ఈ పరువు నష్టం దావాలి ఎందుకు? నీ మీద ఎన్ని దావాలా? నీకు పరువు ఉందా? ఈయన నువ్వు తీసుకున్నావు బట్ట కలిసి మొక్క, నీ పరువు నువ్వే బట్టలు ఇప్పేసుకున్నావు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ బట్టలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుకుంది, ఎవడు ఇప్పలేదు. ఎందుకంటే 55 జీవో మంచిదన్నావు ఆ రోజు. తర్వాత 29 జీవో మీద కేసు పడ్డప్పుడు 55 వర్సెస్ 29 ఫస్ట్ నడిచింది, అప్పుడు 55 మంచిదన్నావు. మళ్ళీ గవర్నమెంట్ మారగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ 55 వర్సెస్ 29 నడిచినప్పుడు మళ్ళీ 29 మంచిదని చెప్పినావు. మరి వీళ్ళకు ఉందా? వీళ్ళ సిగ్గు లజ్జ మానం ఎవరు తీస్తున్నారు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళే తీసుకుంటున్నారు. మరి ఒక్కనేమో క్యాస్ట్ దాన్ని తీసి పెడతావు, ఒక్కనే క్యాస్ట్ పెట్టావు, నువ్వు సీక్రసీ అంటావు, కాన్ఫిడెన్షియాలిటీ అంటావు. మరి ఎట్లా పెట్టినావు నువ్వు? మరి ఈ అమ్మాయి వచ్చి చెప్పిందని ఇక్కడ, మరి నువ్వు ఎందుకు నువ్వు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లోనే నువ్వు పెట్టినావు నేను ఫస్ట్ పెడతాను, మరి ఇది ఎందుకు పెట్టకుండా పెట్టినావు? ఇండివిజువల్ లాగిన్స్ ఎందుకు ఇచ్చినావు? మరి ఇప్పుడు ఇండివిజువల్ లాగిన్స్ ఎందుకు తీసేసినావు? మరి ఎవరిని బెదిరిస్తున్నావు? నీకు ఇవ్వాలనుకున్నానికి ఇప్పుడు నాకు 2 మార్కులల్లా డిఎస్పీ మిస్ అవుతుంది. మాకు బలిసిన వాళ్ళు బాగున్నారు, మా వాళ్ళంతా రాజకీయ నాయకులే. నాకు 100 కోట్ల, నాకు అసలు 20 కోట్లు అంటే అసలు నాకు లెక్కే కాదు. నాకు 2 మార్కులు కల్పించుకోవాలి, నేను రికౌంటింగ్ పెట్టించుకుంటా. నాకు 2 మార్కులతోటి డిఎస్పీ వస్తుంది, లేకుంటే డిప్యూటీ కలెక్టర్ వస్తుంది. నాకు ఆ 2 ఇటీలలోనే కావాలి. ఆ 2 మిస్ అయ్యి నాకు సిటీఓ వస్తుంది అనుకుందాం. లేకుంటే నాకు డిఎస్పీ మిస్ అయ్యి సిటీఓ వస్తుంది, 2 మార్కులు, నాకు డిఎస్పీ కావాలి. నేను రికౌంటింగ్ పెట్టుకొని 2 మార్కులు పెంచుకుంటా కదా. నాకు ఫస్ట్ ఎన్ని మార్కులు వచ్చినాయి, తర్వాత రికౌంటింగ్ తర్వాత ఎంత వచ్చినాయి పబ్లిక్ తెలియకుండా నేను గూడుపుటాన్గా చేసుకున్నట్టే కదా. ఈ గూడుపుటాంతనానికి అవకాశం ఇచ్చింది నువ్వు. మళ్ళీ ఈ గూడుపుటాన్లో తప్పు జరిగింది, నాకు అన్యాయం జరిగిందంటే నువ్వు మ్యానిపులేషన్ చేసినావు, ఫోర్జరీ చేసినావు, భయపెట్టిస్తావు. నీ పార్టీ వాళ్ళు భయపెట్టిస్తారు, మా వ్యవస్థను మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు అంటారు, ఓవన్నీ బయటికి రానియరు, బెదిరిస్తారు. ఇప్పుడు టీజీపీఎస్సీ మీద కౌశిక్ రెడ్డి కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిండు, అంత నిజమే అంటారు ఆయన చేసిన ఆరోపణలన్నీ? ఆయన చేసినవి అన్ని కూడా మేము నమ్ముతున్నాము. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో అన్నిటిలో ఆధారంగానే వాళ్ళు చెప్తున్నారు. మేమేమంటున్నాం, మేము కూడా అదే అడుగుతున్నాం. మేము ఏదైతే ప్రశ్నలు అడుగుతున్నాం వాడికి సమాధానం చెప్పు అంటున్నాం. ఇప్పుడు ఆయన కూడా ఏమన్నాడు, నీకు దమ్ముంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమన్నది, ఈ ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమని అడిగారు. మరి వేయచ్చు కదా జ్యుడిషియల్ ఎంక్వైరీ, తప్పు లేనప్పుడు ఎందుకు వేయట్లేదు? ఈ ప్రభుత్వం ఆ రోజు పేపర్ లీక్ అయిందని 60 GB డేటా తోటి ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ 60 GB డేటా తోటి అధికారంలోకి వచ్చింది. ఆ డేటాను గుప్పిట్లో పట్టుకొని అధికారంలోకి వచ్చింది. మా దాంట్లో బ్రహ్మ పదార్థం ఉంది, వచ్చి ఉడబిక్తాం మా గుప్పిట్లో అని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చి మరి ఏం చేస్తున్నది కాంగ్రెస్? నెక్స్ట్ పోతే వీళ్ళు హైయెస్ట్ మార్క్ కింద 100 మార్క్స్ అని చెప్పారు పేపర్ 1లో. వీళ్ళు ఇచ్చినటువంటిది పేపర్ 6లో తెలంగాణ మూమెంట్లో ఇప్పుడు హైయెస్ట్ మార్క్స్ దాని గురించి ఇచ్చిర్రు. ఎన్ని మార్కులు వచ్చినాయి ఎన్ని అని చెప్పిన వీళ్ళు పేపర్ వైజ్ హైయెస్ట్ మార్కులలో ఇగో ఇక్కడ ఉద్యమ చరిత్రకు 100 మార్కులు అన్నారు. ఇంకొక అబ్బాయి పోయి ఒరే నీ అమ్మ నేనేమో రిజల్ట్ 10వ తారీఖు వచ్చింది, 13వ తారీఖు అయితేనేమో వీడేమో పెట్టి 100 మార్కులు అంటున్నాడు, నాకేమో 120 మార్కులు వచ్చినాయి, ఇదేంద్ర కథ అని పోయి వాడు చూసుకుంటే వాని మీద ఇప్పుడు ఓనికి రాలేదు అంటున్నాడు. ఎవ్వడు రికౌంటింగ్ పెట్టకుండా ఏం చేయకుండా మేము మార్కులు తగ్గలేదు అంటున్నావు. మరి ఆ పిల్లగానికి ఎట్లా తగ్గినాయి? నువ్వు ఇదేమన్నా రికౌంటింగ్ హ్యాస్ బీన్ టేకెన్ అప్ యాజ్ పర్ నామ్స్ అండ్ ప్రొసీజర్ అన్నావు. నీ ప్రొసీజర్ నామ్స్ యాడ్ ఉన్నాయి చెప్పు. రికౌంటింగ్ కు 15.3లో నీ ప్రొసీజర్స్ ఏంది, నీ నామ్స్ ఏంది? నువ్వేమన్నావు? ఇక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్ రిక్వెస్ట్ ఫర్ ద రికౌంటింగ్ ఆఫ్ ద మార్క్స్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ద కన్వెన్షనల్ టైప్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఓన్లీ విత్ ఇన్ 15 days ఫర్ ద పబ్లికేషన్ ఆఫ్ ద ప్రొవిజనల్ మార్క్స్ లీస్ట్ ఆన్ ద పేమెంట్ ఆఫ్ అన్న ప్రొవిజనల్ మార్క్ లిస్ట్. నువ్వు ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ పెట్టినావా? నీ నామ్స్ ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ అన్నావు, నువ్వు ఇండివిజువల్ లాగిన్ పెట్టినావు. రికౌంటింగ్ ముందు ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ రావాలి. పిఎంఎల్ వచ్చినాక ఎవరికైనా తెలుస్తుంది. నువ్వు పిఎంఎల్ లేకుండా రికౌంటింగ్ ఎట్లా పెట్టినావు? ఈ గుడ్పుట్ అనేది నువ్వు పిఎంఎల్ ఇస్తే మనకి తెలిసిపోయేది, అందరం చూసేటోళ్ళం కదా. ఇప్పటికైనా నువ్వు ప్రతి ఒక్కరికి పబ్లిక్ డొమైన్లో ఇప్పుడు నువ్వు ఇచ్చినటువంటి జిఆర్ఎల్లో కూడా ఇంగ్లీష్లో వచ్చిన మార్కులు 900కు వచ్చిన మార్కులను పెట్టినావు.
కానీ వానికి వచ్చిన ఫస్ట్ పేపర్లు ఎన్ని, సెకండ్ పేపర్లు ఎన్ని, థర్డ్ పేపర్లు ఎన్ని, ఫోర్త్ ఏంది, ఫిఫ్త్ ఏంది, సిక్స్త్ ఏంది ఏం పెట్టలే కదా. నీ కాడ డేటా ఉన్నప్పుడు ఇంకా నువ్వు పెట్టడానికి నీకు ఎంత బరువేంది, అదేమన్నా నువ్వు అందరికి పంచట్లేవు కదా, వెబ్ నోట్లో ఉంచేదే కదా, ప్రింట్అవుట్ తీసుకుంటే మాకే డబ్బులు అవుతాయి. ఎందుకు పెట్టలేదు వీళ్ళు ఇంత మాట్లాడేటోళ్ళు? మరి ఆ ట్రాన్స్పరెన్సీ ఎందుకు మెయింటైన్ చేయట్లేరు? వీళ్ళు ఇచ్చినటువంటి నామ్స్ వీళ్ళే తుంగలో దొక్కున్నారు. పిఎంఎల్ వచ్చిన తర్వాత 15 days కన్నాడు డబ్బులు ఆన్లైన్లో పేమెంట్ చేస్తే. ఇన్ ఎనీ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ద సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈజ్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ద రిక్రూట్మెంట్ ఎగ్జామ్. దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ పాసిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఏ వన్ సెంటర్ బీయింగ్ మోర్ సెలెక్షన్ వెన్ కంపేర్ టు ద అదర్ సెంటర్స్ అన్నాడు. దానికి ఎగ్జాంపుల్గా ఐఐటి నీట్ ఎగ్జామ్స్ క్యాట్ అని పెడుతున్నాం. ఈ నీటు క్యాటు వీటన్నిటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లలో కొన్ని వస్తాయి. మరి నీ గ్రూప్ 2 గ్రూప్ 3 ఎన్ని వచ్చినాయి, ఎన్ని సేమ్ మార్క్స్ వచ్చినాయి అది చెప్పాలి కదా. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో ఇవాళ ఒక డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో చాలా మార్క్స్ వచ్చినాయి, చాలా మందికి వచ్చినాయి. మళ్ళీ ఆయన ఏం చెప్తాడు, భాష ఒక పేపర్లలో అన్నిటిలో రావు, అన్ని కలిపి వస్తాయి అంటున్నాడు. అన్ని కలిపినట్టు వస్తాయి, అన్ని కలిపినట్లు వస్తాయి నీకు, అన్ని కలిపినా రావు కదా. అట్లా పెట్టిండు ఈయన. మళ్ళా ఈ నీటి అన్ని ఆబ్జెక్టివ్, అది కూడా ఏంటిది హైదరాబాద్ సెంటర్లోకి ఎక్కువ వస్తే, ఢిల్లీలో ఎక్కువ మంది రాస్తే, తర్వాత హైదరాబాద్లో రాస్తే, ఒక సిటీ మొత్తాన్ని చూస్తే. కానీ ఇక్కడ ఓన్లీ మేము అడిగింది ఏంది, ఒక సెంటర్తో అడిగినాం. ఒక్క సెంటర్లో ఇంత ఎందుకు వచ్చిందంటే మళ్ళీ మొత్తానికి కలిపి చెప్తాడు, దానికి తగ్గట్టు చెప్పండి. మళ్ళీ యూపీఎస్సీ అని చెప్పిండు. మరి యూపీఎస్సీకి ఆడ వచ్చింది? యూపీఎస్సీలో ఇంతవరకు యూపీఎస్సీ చరిత్రలో ఎక్కడన్నా మెయిన్స్ ఎగ్జామ్లో ఇట్లా పక్క వాళ్ళకి సేమ్ మార్క్స్ వచ్చినాయా? అవును, రాలే కదా. వీళ్ళు ఎంత దరిద్రులు అంటే, ఎగ్జామ్ ఇట్ ఈస్ రీట్రేటెడ్ దట్ దేర్ ఈస్ నో ఇంటర్వ్యూ అండ్ సిన్స్ దేర్ ఈస్ నో ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ కాల్డ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ద రేషియో ఆఫ్ ద 1:1 and the depending on the need further candidates according to the community merit would be called for verification అన్నాడు. 1:1. మరి గ్రూప్ 4 కూడా మనకి ఇంటర్వ్యూ లేదు. ఇవాళ తెలంగాణలో ఏ ఎగ్జామ్కి ఇంటర్వ్యూ లేదు అసలు. గ్రూప్ 1కే లేనప్పుడు ఇంకా దానికన్నా చిన్న పోస్ట్. మరి దానికన్నా ముందున్నాటికి 1:2 1:3 ఎందుకు పిలిచినావు? గ్రూప్ 1కి ఎందుకు పిలవలే? మరి ఇక్కడ నీ కాడ రిలింక్విష్మెంట్ లేదు. ఇప్పుడు ఇలా వస్తారు, నా లోకల్ ఇద్దరిని అదనంగా దూర్చినావు, వాళ్ళకి రేపు ఉద్యోగాలు ఇస్తావు, నేను పోయి కోర్టులో కేసు వేస్తా, అప్పుడు అలా తీసేస్తావా? తీసేయడు, వాడు వస్తాడు, వాడేస్తాడు, కోర్టు ఏమంటది? నువ్వు సూపర్ నెంబర్ క్రియేట్ చేసి ఏమంటది? ఇప్పుడు నువ్వు ఎందుకు పెట్టలేదు? నీకు పెట్టే దమ్ముందా? ఇప్పటికైనా ఇప్పుడు నీకు దమ్ముంటే 563ది మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 కమ్యూనిటీ వైజ్గా నువ్వు పెట్టు. ఇవాళ ఎవరైతే కలో సుజాత మాట్లాడుతున్నారో, అక్క నువ్వు నరాలు దించుకొని మాట్లాడకు, సటైరికల్గా మాట్లాడకు, యాసలు ప్రాసలు మాట్లాడకు. నీకొచ్చిన యాసలు ప్రాసలు మాకొచ్చు, మీ ఇంకా కిందిగా ఊళ్ళలో ఉండి వచ్చిన వాళ్ళమే. నీకెంత తెలంగాణ భాష పైన మాండలికం పైన పట్టుందో మాకంతే పట్టుంది. మేము కూడా చించుకుంటాం, నరాలు చించుకుంటాం. నువ్వు నీ రేవంత్ అన్న గురించి నరాలు చించుకుంటే మా జీవితాల గురించి మేము నరాలు చించుకుంటాం. మేము మా జీవితాల గురించి ఈపులు పలగొట్టుకున్నాం, మా జీవితాల గురించి రక్తాలు చిందించినాం, మా జీవితాల గురించి లాఠీ దెబ్బలు తిని తెలంగాణను తెచ్చుకున్నాం. నీకన్నా ఎక్కువ చించుకోవచ్చు, కాల్చుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు మాకు. మరి నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నీ ప్రభుత్వం కదా, నీ రేవంత్ అని అడిగి ఇమ్మీడియట్గా ఇప్పుడు అప్లోడ్ చేయించు. 56,563 మంది నాన్ లోకలోడ్ ఎంత, లోకలోడ్ ఎంత, మల్టీజోన్ 1 ఏంది, మల్టీజోన్ 2 ఏంది, అది పెట్టు. అది పెట్ట శాత కాదు ఇళ్లకు. నెక్స్ట్ జాబ్ సీకర్స్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ కండక్టెడ్ బై ద కమిషన్ వర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ ఎనీ మిడిల్ మ్యాన్ అప్రోచ్ ఇన్ ద ఫాల్స్ అలిగేషన్ అది ఇది ఉంటే మాకు వచ్చి చెప్పని చెప్తున్నారు కదా వీళ్ళు. మిడిల్ మ్యాన్ అప్రోచ్ అసలు నీ నెంబర్కి ఇచ్చినావు, అసలు అమ్మాయి తప్పు చేసిందా ఏం చేసింది అనేటటువంటిది నువ్వు వెరిఫై చేసుకున్నావా? అసలు నీ దాంట్లో డేటా లేదు, ఏది లేదు. అసలు నీ ఇంత జరుగుతున్నప్పుడు, ఇది జరుగుతున్నప్పుడు అసలు నీ విజిలెన్స్ పేపర్లు లీక్ అయినప్పుడే పట్టుకోలేకపోయింది. బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది. నీ విజిలెన్స్ ఉంటే మరి నీ విజిలెన్స్ ఇన్ని రోజులు 60 GB డేటాని ఏం చేసింది నీ విజిలెన్స్? నీ విజిలెన్స్కి అంత దమ్ముందా? విజిలెన్స్ చెప్పమంటున్నావు. మరి మిడిల్ మ్యాన్లు ఉంటారంటున్నావు. మరి మిడిల్ మ్యాన్లకు అవకాశం నువ్వే ఇచ్చినవా? అసలు మిడిల్ మ్యాన్ల అవకాశం ఎందుకు వస్తుంది? అసలు లేరు మాకని చెప్పాలి నువ్వు. మిడిల్ మ్యాన్లు ఓడో వచ్చి మధ్యలో అడిగితే గిరిడిగితే నేను పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వని చెప్తున్నావు కదా. నీ విజిలెన్స్కు ఎన్ని వచ్చినాయి? మేము పెట్టినటువంటి క్వారీలకే నీకు దిక్కు దివాను లేదు. ఈ పేపర్ల మీద అన్నిటిపైన పెట్టిన దానికి నీ విజిలెన్స్ ఏం పని చేస్తుంది?
ఈ పబ్లిక్ సర్వీస్ కమిషను చెప్తున్న అన్నీ అంతే. ఇంకా లాస్ట్ పాయింట్ వీళ్ళు చెప్పేటటువంటిది అసలు ఇక్కడ వీళ్ళు అంటారు మాడిఫైడ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ట్రయింగ్ టు స్ప్రెడ్ రూమర్స్ ఇన్ దిస్ క్రియేట్స్ యాంగ్జైటీ కన్ఫ్యూజన్ అమాంగ్ ద జాబ్ సీకర్స్ అని చెప్పింది కదా. మాడిఫైడ్ ఇంటెన్షన్స్ ఆర్ ట్రయింగ్ టు స్ప్రెడ్ రూమర్స్ అన్నాడు. దిస్ క్రియేట్స్ యాంగ్జైటీ కన్ఫ్యూజన్ అమాంగ్ ద జాబ్ సీకర్స్ అన్నారు. యాంగ్జైటీ అండ్ కన్ఫ్యూజన్ ఎవడు క్రియేట్ చేసిండు? ఇది కాదా నువ్వు క్రియేట్ చేసింది? ఈడ 9 మంది వృద్ధన్నావు, ఇలా వచ్చిన దగ్గర 10 మంది అని చెప్పి 10 మంది అని చెప్పినావు. ఈ రూమర్స్ ఇది అన్నావు. ఇక్కడనే కదా నువ్వు ఉర్దూలో చెప్పింది 10 మంది అని చెప్పింది. ఉర్దూలో 10 మంది ఉన్నారని ఈడ చెప్పినావు నువ్వు. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈడ 10 మంది ఉన్నారని నువ్వే చెప్తివి. ఈ 10 మంది ఉన్నారని నువ్వే చెప్పి ఈడ ఇది అంటివి. ఇక్కడ నువ్వు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాను నువ్వే అంటావు. ఈడ చాలా ట్రాన్స్పరెన్సీ అవన్నీ మెయింటైన్ చేస్తున్నావు అని చెప్తున్నావు. మరి నువ్వు ఈ వెబ్ నోట్ని ఎందుకు తీసేసినావు? ఈ వెబ్ నోట్లో లాస్ట్కి ఈయన చెప్తాడు వెబ్ నోట్ ఎందుకు పెట్టినవి ఇంత అనేది. ఇంత చెప్పిన ఈ మోతబర్లు వీళ్ళు ఎందుకు తీసేసారు? ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ క్యాండిడేట్స్ విల్ బి పిక్డ్ అప్ ఫ్రమ్ ద మెరిట్ లిస్ట్ అండ్ ద సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ద వేకెన్సీస్ నోటిఫైడ్ యాజ్ పర్ ద రిజర్వేషన్ రోస్టర్స్ అన్నావు. రిజర్వేషన్ రోస్టర్స్ అన్న కాడ నువ్వు కమ్యూనిటీ రిజర్వేషన్ రోస్టర్స్ ఎందుకు పెట్టలేదు? ఇది పెట్టాలి కదా, అది పెట్టలేదు. వీణ పెట్టిన దాంట్లోనే ఇన్ని చెప్పి ఇన్ని చేసి వీళ్ళన్నిటిని ఇక్కడ నువ్వు జెండర్ వైజ్ ఇచ్చినావు. మరి మెయిన్స్ రిజల్ట్ లో జెండర్ వైజ్ ఎందుకు ఇవ్వలేదు? అవును, అక్కడ ఇక్కడ జెండర్ వైజ్ కమ్యూనిటీ బేసిక్ అవన్నీ ఏం చూపెట్టలేదు కదా. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రంగా వీళ్ళు. ఇక్కడ ఈయన చెప్తాడు, కమిషన్ యాజ్ ఏ రిక్రూటింగ్ ఏజెన్సీ ఎయిమ్స్ దట్ ద బెస్ట్ ఆఫ్ ద మెరిటోరియస్ క్యాండిడేట్స్ ఆర్ సెలెక్టెడ్ టు సర్వ్ ద తెలంగాణ స్టేట్ అన్నాడు. ఇక్కడ సర్వ్ ద తెలంగాణ స్టేట్. మేము అదే అంటున్నాం, తెలంగాణకు సేవ చేస్తాను, తెలంగాణకు సేవకు అంటున్నాం. మరి మేము అందరం తెలంగాణకు సేవ చేస్తానికే ఉన్నాం కదా. మరి మేము అందుకొరకే కొట్లాడిన రోజులు ఉంటే మరి మా ఎవరికో ఇస్తున్నాం మెరిటోరియస్ స్టూడెంట్స్ ఆ నుంచి వచ్చారు నీకు. ద కమిషన్ యాజ్ ఎ ప్లేస్డ్ ద సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ లాగిన్స్ అన్నది. ఇట్ ఈస్ నోటీస్డ్ దట్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇక్కడ చెప్తాడు దేర్ ఫోర్ ఇన్ ఆర్డర్ టు క్లియర్ ద అన్నెసెసరీ కన్ఫ్యూజన్ అండ్ అన్రెస్ట్ అమాంగ్ ద క్యాండిడేట్స్ కమిషన్ ఈజ్ రిలీజింగ్ దిస్ ఫాలోయింగ్ స్టాటిస్టిక్స్ అన్నాడు. నువ్వు కన్ఫ్యూజన్ తీసేయడానికి అని చెప్పి నెక్స్ట్ డే ఎందుకు తీసేసినావు దీన్ని? ఇంకోని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినావు, తీసేసినావు. కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి తెచ్చినావు, దీన్ని తీసేసినావు, మళ్ళీ పెట్టినావు. దీంట్లో మళ్ళీ 10 మంది అన్నావు, మళ్ళీ దీంట్లో మొత్తం ఆగమాగం చేసినావు. ఎవడు కన్ఫ్యూజన్ చేస్తున్నాడు, ఎవడు చేస్తున్నాడు? నిరుద్యోగులారా గమనించండి, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి ఏదైతే ప్రెస్ నోట్ ఉందో దానికి ఇది కౌంటరు. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ నోటుకు కౌంటరు, వాళ్ళు 13వ తారీఖు ఇచ్చినటువంటి వెబ్ నోట్ మీద ఈ అనాలిసిస్. మీరు అధైర్యపడొద్దు. కేసులు వాళ్ళు ఎంత వేగంగా ఉరికినా కేసులు ఆగుతాయని మాత్రం మీరు అధైర్యపడకూడదు. నిన్న ఇంకొక విషయం అన్న, కొండ సురేఖకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబుతో ఒక సంభాషణ జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో, ఒకసారి విందాం. అదేనా చాలా క్లియర్ గా వస్తుంది. అంత చక్కర్లు కొట్టింది ఆమె. శ్రీధర్ బాబు గారు భార్య వైపు శైలజరామె పక్కనే ఉన్నారు, ఈమె అక్కడనే ఉంది. ఫైల్ పట్టుకొని వచ్చింది ఈమె దేవాదాయ శాఖ. వచ్చేసి అన్న మా అన్న వాళ్ళ మనమడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం కావాలన్నాడు. పెట్టిస్తా అన్నాడు. మరి పెట్టిస్తా అని చెప్తే నువ్వు పెట్టిస్తా అని చెప్పినావు. ఇప్పుడు నువ్వు ఇక్కడ 10 నెంబర్లో 16 మెంబర్స్ ఎక్కువ వచ్చారు. ప్రిలిమ్స్ ఆల్ టికెట్ చూపించలే, మెయిన్స్ ఆల్ టికెట్ చూపించలే. ఇక్కడ మెయిన్స్ ఆల్ టికెట్స్ ఒక్కటే వేసినావు. ఈ గందరగోళంలో ఇట్లా నువ్వు ఉద్యోగాలు నువ్వు అడగగానే ఇప్పిస్తున్నావు. మరి ఇప్పుడు మాకెందుకు డౌట్ రాదు? ఈ ఉద్యోగాలు అమ్ముడు పోతున్నాయని మాకెందుకు డౌట్ రాదు? అమ్ముడు పోయినాయంటే చాలు మా మీద కేసులు అంటావు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నువ్వు కేసులు అంటున్నావు కదా, రాజ్యాంగబద్ధ సంస్థ అంటున్నావు. మరి ఎలక్షన్ కమిషన్ నీ కన్నా ఎక్కువ తిడతారు. అది అసలు ట్యాంపర్ చేస్తున్నారు, మొత్తం ట్యాంపర్ తోటి అంటారు. మరి ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు మీ నన్ను కేసులు పెట్టిందా? ఎవరి మీద పెట్టిన దాఖలు లేవు. మరి నువ్వెందుకు పెడుతున్నావు? ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎలక్షన్స్ అప్పుడు అందరికి పోయి ఓటు అమ్ముకోవద్దు అది ఇది అని చెప్పొద్ది. విజిల్ ఉంటాయి, అన్ని ఉంటాయి, వాళ్ళు వర్క్ చేస్తుంటారు. పబ్లిక్ ఏదన్నా అనుకొని మా పని చేస్తారు. మరి నువ్వు అలాంటివి ఏమైనా పెట్టినావా? ఏమైనా ఓపెన్ చేసినావా? ఇంత ఇంట్రెస్ట్లు ఉన్నప్పుడు నువ్వు రోజుకు ఒక వెబ్ నోట్ ఇస్తావు, రోజు ఒక ప్రెస్ నోట్ ఇస్తావు.
ఆగమాగం గత్తర్ చేస్తావు, అడిగితే కేసులు అంటావు. మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగానే వాళ్ళ పార్టీని అన్నట్టు వాళ్ళని వ్యక్తిగతంగా అన్నట్టు తీసుకొని వచ్చి నిరుద్యోగుల మీద అంటారు. నేను ఇంతసేపు మాట్లాడిన దాంట్లో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన తప్పులనే మాట్లాడినా, వాళ్ళు ఇచ్చిన వెబ్ నోట్ల గురించే మాట్లాడినా, వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ లిస్ట్ల గురించే మాట్లాడినా తప్పితే కాంగ్రెస్ అని ఇది కమిషన్ అన్నా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు ఇది కాంగ్రెస్ కమిషన్ అన్నా, ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు ఇది గాంధీ భవన్ అన్నా, ఈయన చైర్మన్ కాదు రేవంత్ రెడ్డి జేబులో మనిషి అన్ననా, ఇక్కడ పేపర్లు దిద్దిన వాళ్ళందరూ కాంగ్రెస్ మనుషులు అని చెప్పినా ఏమనలే కదా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నీకున్న అథారిటీ నువ్వు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నావు, దాన్ని ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నావు, నువ్వు చేసిన తప్పులేందని మాట్లాడుతున్నావు. ఎందుకు మరి టీజీపీఎస్సీ కూడా మీరు చేస్తున్నటువంటి ఆరోపణలకు అన్నిటి కూడా ఉలికిపడినట్టు సమాధానాలు ఇవ్వడం? అది ఆరోపణలు కాదు మేము చెప్పేది, అస్సలు ఆరోపణలు కాదు. మేము కాంక్రీట్ ఎవిడెన్స్ తోటి చెప్పినాం. అవును, అవి ఆరోపణలు ఎట్టయితే నువ్వే పెట్టినావు తీసేసినావు, నువ్వే 10 మంది అన్నావు, నువ్వే కాదన్నావు, నువ్వే క్యాస్ట్ అన్నావు, నువ్వే ఆల్ టికెట్లు ఎందుకంటే మాకు అందరికి మల్టీ జోన్ పోస్టులు క్యాస్ట్ వైజ్ కావాలన్నావు, క్యాస్ట్లు పెట్టలేదు, ఇది మల్టీ జోన్ పోస్టులు అన్నావు. ఇది మేమందరికి ఇప్పుడు ప్రిలిమ్స్ లో కూడా 31,000 పైచీలకు వచ్చారు, 3-2 డబల్ తీసుకున్నావు కింద నుంచి షార్ట్ బాల్ మెథడ్ లో. వాళ్ళు ఎవరని కూడా చెప్పలే కదా. ఇప్పటి వరకు అసలు నువ్వు ప్రిలిమ్స్ ది ఎందుకు పెట్టలేదు చెప్పు. ఇప్పుడు ప్రిలిమ్స్ పెడితే దొంగలు బయటకు వస్తారు. ఈ స్టేజ్ లో ప్రిలిమ్స్ జిఆర్ఎల్ మొత్తం. ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు అని చెప్తాడు, ఆయనకు సంబంధించిన వాళ్ళకి ఒక్కరికి అంటున్నారు, ఒకరు ముఖ్యమంత్రి రేస్లో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన కోడలు కను కొంతమంది అంటున్నారు, మంత్రులకు సంబంధించి కుటుంబ సభ్యులకు కూడా అర్హులయ్యారు దీంట్లో ఉత్తీర్ణులయ్యారు అని చెప్తున్నారు. ఇదంతా నిజమే అనుకోవచ్చా, లేకపోతే ఏమైనా జరిగే అవకాశాలు ఏమైనా ఉండకపోవచ్చు? ఎక్కువ ఉన్నాయి, జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా మాకు మొన్నటి వరకు ఏంటంటే కొద్దిగా అటు ఇటు అనిపించేది. కొండ సురేఖ గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడినాక మాకు క్లియర్గా వచ్చింది. శ్రీధర్ బాబు గారు మంచి తెలివి గల వ్యక్తి అంటారు, చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఎందుకంటే వాళ్ళ మిస్సెస్ కూడా కలెక్టరే కాబట్టి, ఆయన కూడా హెచ్సిలో చదువుకున్నాడు కాబట్టి మంచి తెలివి ఉన్నాడు. ఆయనే అట మాట్లాడినాక, ఆయనే వేలంపాట ఇస్తున్నాక, ఉద్యోగం పెట్టిస్తే పోన్నాక మరి ఈ ఉద్యోగాలు ఎందుకు అమ్ముడు పోతాయి కదా. ఇలాంటి సిచ్యువేషన్ మాకు ఎందుకు డౌట్ రాదు? సరే, అందుకనే అడుగుతున్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమని అడుగుతున్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయొచ్చు కదా. మరి ఆ రోజు వీళ్ళే సిబిఐ ఎంక్వైరీ అన్నారు, మరి ఈరోజు సిబిఐ ఎంక్వైరీ. మీరు సిబిఐ ఎంక్వైరీ అంటేనే మీ అమ్మటి మా చెప్పులకు చిల్లులు పడేటట్టు తిరిగినాం. మరి సిబిఐ ఎంక్వైరీ. అవును, ఇంత స్టాండర్డ్గా మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసినాం, చాలా నాణ్యతయుతంగా చేసిన ఎగ్జామ్ అని చెప్తున్నారు కదా. ఇలాంటి సందర్భంలో ఎందుకు మరి జ్యుడిషియల్ ఎంక్వైరీకి వాళ్ళు నాణ్యతగా కొంగుళ్ళలో చిట్టీలు రావడము, ఇదే అన్నమాట. చీర కొంగుళ్ళలో చిట్టీలు, ఇదే నాణ్యతగా ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఇదే తక్కువ మందితోటి అతి తక్కువ మందితోటి ఎవాల్యుయేషన్ చేయించడము, ఇదే వీళ్ళు చేసినటువంటి ఒక గొప్ప విషయం అన్నమాట. ఇది వీళ్ళు చేసినటువంటి ఎంత గొప్ప విషయం అంటే ఇది కాంగ్రెస్ వచ్చినాక చేసిన గొప్పతనం ఇది. ఇది అసలు ఎకానమీకి అసలు ఎన్విరాన్మెంట్ సిలబస్కి అసలు ఎవాల్యుయేటర్స్నే పెట్టలేదు. అందుకనే సిబిఐ ఎంక్వైరీ వేయాలి, అన్నీ జరగాలి. ఎవరినేమన్నా అన్నా కానీ మమ్మల్ని కనుక కేసులు పెడతాం అది పెడతాం అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ భయపడే ముచ్చటే లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాకున్నటువంటి నువ్వు ఎగ్జామ్ పెడుతున్నావు, మేము ఎగ్జామ్ రాస్తున్నాం, మా జీవితాలకు ఆగం చేయకు. నీ రాజ్యాంగబద్ధ సంస్థ రాజ్యాంగ విలువలను కాపాడుకో. రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేసి నా చేతుల కొరడా ఉంది, నా చేతిలో ముళ్ళుగర్ర ఉంది, ఇష్టం వచ్చినట్టు దాన్ని ఉపయోగిస్తా, ఒళ్ళు పలక కొడతా, అది ఇదంటే మాత్రం ఇక్కడ ఏ నిరుద్యోగి కూడా తెలంగాణకి అన్నీ తెలుసు. నువ్వు ఒక్క కర్ర ఇసిరినావు అనుకో, నీ మీదకి 100 కర్రలు వస్తాయి. ఒక రాయి ఇసిరినావు అనుకో, నీ అద్దాలు పగులుతాయి. అది గుర్తుపెట్టుకో పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పుడు ఏండ్లకేండ్లు కష్టపడి చదివిన వాళ్ళంతా మనోవేదనకు గురవుతున్నారు, ఫ్యామిలీ నుంచి కొద్దిగా వేధింపులు కూడా అవుతున్నాయి. ఎందుకంటే చాలా ఏళ్ల కాలంగా డబ్బులు మేము పంపిస్తున్నాం, పోషిస్తున్నాం, ఇంకా జాబ్ రావట్లేదని కూడా కొంతమంది కూడా పేరెంట్స్ కూడా వాళ్ళను తిట్టడం, అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రత్యూష అనే మహిళ గోదావరికని పట్టణం నుంచి ఆత్మహత్య చేసుకున్నది నిన్న, జాబ్ రాలేదనే కారణంతో. వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు, ఎలాంటి సందేశం ఇస్తారు? ఎందుకంటే చనిపోవడం అనేది ఒక అది కాదు కదా. చనిపోవద్దని ఎవరు చనిపోకూడదు. ఏమంటున్నాం అంటే ఇప్పుడు మీరు మంచి ప్రశ్న వేసారు. గతంలో ఏంటంటే ఒక 10 మంది, నేను ఫస్టే చెప్పిన కదా, ఒకరికి ఉద్యోగం వచ్చిందంటే నిజంగా మిగతా వాళ్ళు రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ నోటిఫికేషన్ చదువుకునే అవకాశం ఉంది. ఈ రోజు పక్కోడు ఈయనకు అసలు ఉద్యోగం వచ్చిందంటే వానికి ఎక్కడ వచ్చింది, అరే ఇవన్నీ ఇంత మంచిది, ఇంత రాసిండు, టెస్టులు రాస్తే టెస్ట్ సిరీస్ ఉన్నాయి, అంత మంచిగా వచ్చినాయి, అది ఇదని గొప్ప చెప్పుకునేటటువంటి వాళ్ళు మళ్ళీ రెక్టిఫై చేసుకుని ఇవాళ పక్కన అంత చదివిన వానికి రాకుండా ఈ ఉద్యోగాలు ఎవరికి వస్తున్నారో ఎందుకు అని ఒక
టీ ఉంది. ఈ రోజు ఇంకొకటి వీళ్ళు ఇన్స్టిట్యూట్లలో కూడా ఉన్నారు అని చెప్తున్నారు, ఇన్స్టిట్యూట్లలో ఉన్నారు అని ప్రెస్ నోట్ లో ఉన్నాయి కదా. అయితే మేము ఏమంటున్నాం, ఈ సివిక్ సెంటర్ ఉన్న దాంట్లో వీడు చెప్తున్నాడు, వీడు ఒక పెద్ద లత్కోర్ గాడు వీడి దాంట్లో నా దాంట్లో ఎక్కువ క్వశ్చన్లు వచ్చినాయి, మొత్తం వచ్చినాయి అని చెప్తున్నారు. వీడి స్టూడెంట్సే ఉన్నారు. వీడి స్టూడెంట్స్ అసలు ఎవడు రాసిండు, మన ప్రిలిమ్స్ హాల్ టికెట్ ఏంది, వీళ్ళ దాంట్లో ఇప్పుడు వీటి సన్మానాలు చేసిన దాంట్లో అందరు కూడా చాలా అనుమానాస్పదంగానే ఉన్నారు. ఇన్స్టిట్యూట్లు అంటున్నావు, ఇలాంటి ఇన్స్టిట్యూట్లు మధ్యలోకి వచ్చి ఏమైనా చేసిర్రా? ఇప్పుడు మనకి ఇంత ముందు చరిత్రలోకి వెళ్ళి చూస్తుంటే మనకు IIIT అప్పుడు ఈ ఉన్నాయి కదా మనకు బిట్స్ పిల్లని 10th ఇంటర్ మార్కులను బట్టి, అప్పుడు ఆ ఇంటర్ మార్కులు ఎక్కువ వస్తే వానికే సీటు, IIT తర్వాత అదే క్రేజీ. అప్పుడు ఇంటర్ పేపర్లు ఎప్పుడు లీక్ అయ్యేది, రత్తయానికి గుంటూరు నుండి లీక్ చేసేదంట. అట్లా ఇప్పుడు ఎంసెట్ కూడా ఎప్పుడు లీక్ అవుతుందంట, అది JNT అంటారు. అదొకటి ఉంది. 200 మార్కులు బయటికి తీసుకొస్తారు, ఒక 50 కోట్లు ఇచ్చేసి, అదే శ్రీ చైతన్య నారాయణుడు అంతా ఏరుకుంటూ పోయి ఒక 2 బ్యాచ్లను పెడతాడు. ఒక లాస్ట్ మూమెంట్ లో ఒక 40 టెస్టులు పెట్టేసి 40 టెస్టులలో ప్రతి టెస్టుకు 4-5 మార్కులు వచ్చేటట్టు చూసి వాటినే బట్టి పట్టించి పెడతాడు, వాళ్ళకి ర్యాంకులు వస్తాయి అంటారు. అట్లనే మరి ఈ సివిక్ సెంటర్ కూడా ఏమైనా చేసిండా? అట్లనే తీసుకొచ్చుకొని మరి దాంట్లో చేసి మరి ఒక 10 టెస్టులలో అట్లా వచ్చేటట్టు ఏమన్నా రిపీట్ చేసిండా? మరి ఈ డైరెక్షన్ ఎందుకంటే ఏమన్నా అంటేనేమో ఇప్పుడు అడిగితే వచ్చిన కోచింగ్ సెంటర్లు చేస్తున్నాడు. మరి కోచింగ్ సెంటర్లకు మరి ఈయన ఎందుకు వచ్చి రిబ్బన్ కట్ చేస్తాడు? ఇప్పుడు కోచింగ్ సెంటర్ బాలలత తెలంగాణ కాదు, ఆమెకు ఎందుకు సన్మానం చేసిర్రు? మరి బాలలతను తీసుకొచ్చి ఎందుకు ఇక్కడ చేసిర్రు? యూనివర్సిటీ ప్రొఫెసర్లతో పెట్టి సివిల్స్ కోచింగ్ మంచి ఢిల్లీ ఇప్పుడు జామియా వాళ్ళ యూనివర్సిటీ ప్రొఫెసర్లతో చెప్పించుకోవట్లేదా? నీకు ఉస్మాన్ యూనివర్సిటీలో నీకు దిద్దుతుంది పేపర్ కరెక్షన్ ప్రొఫెసర్లు దొరుకుతారు అంటున్నారు కదా దద్దమ్మల్లారా. మరి నీకు యూనివర్సిటీలో మరి కోచింగ్ చెప్తుంది ప్రొఫెసర్లు దొరకరా? మరి వాళ్ళని ఎందుకు తీసుకొస్తారు? కోచింగ్ సెంటర్లోకి ఎందుకు వచ్చి మీరు రిబ్బన్ కట్ చేస్తారు? మరి నీకు ఇచ్చేటటువంటి రాజీవ్ సివిల్స్ స్కీమ్ కింద మనిషికి 1 లక్ష మెయిన్స్ క్వాలిఫై అయిన వాడికి ఎందుకు తీసుకొని పోయి మరి పక్క దానికి పెడతారు? నీ బంజారాహిల్స్ లో ఉన్నటువంటి తెలంగాణ స్టడీ సర్కిల్ మంచిగా చేయొచ్చు కదా. వీళ్ళు చేసే అన్ని దొంగ నీతులు, ప్రభుత్వం చేసే కూడా అంత దొంగ వారం. అంటే ఆరోపిస్తున్న వాళ్ళ వెనుక కోచింగ్ సెంటర్లు కూడా ఉన్నాయని కూడా TGPSC ఆరోపిస్తుంది. నేను అదే అంటున్నా, మరి కోచింగ్ సెంటర్లు ఉంటాయని ఈ లంగయ్య అని తెలిసినప్పుడు మరి కోచింగ్ సెంటర్లను ఓపెన్ చేయడం డిప్యూటీ సీఎం ఎందుకు వచ్చిండు? కోచింగ్ సెంటర్ల వాళ్ళకి అవార్డులు ఎందుకు ఇచ్చి సన్మానం చేస్తున్నారు? అదే కోచింగ్ సెంటర్లకి శ్రీధర్ బాబు ఒకళ్ళ ఫోన్ చేసి బాలలత ఇన్స్టిట్యూట్ లో మా ఓన్ని పంపని ఎందుకు చెప్తాడు? ఇంకో ఇన్స్టిట్యూట్ కు 20% RC రెడ్డో ఈడో వాడో వాని ఇన్స్టిట్యూట్లకు వీళ్ళు ఎందుకు పంపిస్తున్నారు? వాళ్ళ పిఏల నుంచి వాళ్ళ నుంచి పొరగాలను ఎందుకు చేంజ్ చేస్తున్నారు? వాళ్ళతో ఉన్న వీళ్ళకి సంబంధాలు ఏంది? నీవు జెన్యున్ అడిగినప్పుడే కోచింగ్ సెంటర్లు ఉంటాయి. మళ్ళీ ఇట్లాంటప్పుడు ఇవన్నీ లత్కోర్ పనులు అన్న వేస్ట్. ఓకే, ఫైనల్గా అంటే నిరుద్యోగులకు సంబంధించి రానున్న రోజుల్లో కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి ధర్నా కూడా పెద్ద మొత్తంలో చేస్తా అని కూడా గతంలో కూడా మీరు YRTVలో స్టేట్మెంట్ ఇచ్చారు. అవకాశాలు ఉంటాయా? నిరుద్యోగులంతా దీనికి సపోర్ట్ చేస్తారా? మొన్న నుంచి పర్మిషన్ గురించి ప్రయత్నాలు చేస్తున్నాం, ఒక 1 వీక్ నుంచి. మొన్న హనుమాన్ జయంతి, శ్రీరామనవమి ఇవన్నీ వచ్చేసి దీని వల్ల మాకు పర్మిషన్ దొరక్కుంటాయి అన్నమాట. ఈ వారం కూడా మొత్తం రోజు అదే సెంట్రల్ DCP దగ్గరికి పోయి ప్రయత్నాలు చేస్తున్నాం. పర్మిషన్ దానికి ఏం చేస్తాం, రాలేదనుకో మళ్ళీ కేసులు అంటారు. అదే ఈ కేసులు వేసే నేపథ్యంలో నిరుద్యోగులంతా మీ వెంట వచ్చే అవకాశాలు ఉంటాయి. పర్మిషన్ వస్తే 100% వస్తారు అన్న, 100% వస్తారు, అలా నో డౌట్ 100% వస్తారు. మరి పోలీసులు పర్మిషన్ ఇచ్చే ఉంటుందా? మరి అదే చూస్తున్నాం. మరి ఇదే ప్రజాపాలనలో, ఇదే రాజ్యాంగ విలువను కాపాడే కాంగ్రెస్ లో అంటే మీరు ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తేనే మిమ్మల్ని 2 సార్లు లిఫ్ట్ చేసి పోలీసులు, అలాంటి పోలీసులు మీకు పర్మిషన్ ఇచ్చే అవకాశాలు ధర్నా అంటే నార్మల్ ధర్నా కాదు మీరు చేసేది, మళ్ళా మేధావులు నిరుద్యోగులైన మేధావులతో చేసేటువంటి ధర్నాకు కోర్టు ద్వారా తెచ్చుకుందాం ప్రయత్నం. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారు నిరుద్యోగులకు కావచ్చు, గ్రూప్ 1 అభ్యర్థులకు కావచ్చు? మేము కొట్లాడేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన లత్కోర్ పనులతోటి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన యొక్క బాధ్యతను పక్కకు పెట్టి చేస్తున్నటువంటి పనులను మేము ఎండగడుతున్నాము. మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ తోటి డి అంటే డి అంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇలా? మరి ఇళ్ళకి వచ్చారంటే మీరు ఎంత ఏలు పెట్టిరు కాలు పెట్టిరు, మీరు వాళ్ళకి ఎంత దూరిరు అని చెప్పాలి. మీరు వచ్చి మాట్లాడే ముందు మీ దూరుడుతనం ఏందో చెప్పి నిరుద్యోగులకు చెప్పి మీరు మాట్లాడరు. లేకుంటే ఇష్టం వచ్చినట్టు వచ్చి చెప్పులు తెగుతాయని, వీళ్ళు తాగుబోతులని, వదురుబోతులని, BRS పైసలు BJP పైసలు దీన్ని మాట్లాడుతారంటే ఊకునేది లేదు. నిరుద్యోగులారా మన కాడ ఆధారాలు ఉన్నాయి, కలిసి కొట్లాడదాం. కొంతమంది శంకిని ఇల్లు అన్న అప్పుడు కొంతమంది అట్లా అన్నారు కదా, అట్లా కాదు. వ్యవస్థలో మన నిరుద్యోగులు అందరం కలిసి ఉన్నాం. మనందరం అన్నదమ్ముల లెక్క, కచిక్కల లెక్క, అన్నదమ్ముల లెక్క అందరం కలిసి ఉన్నాం.
చిన్న చిన్న పొరపాట్లు వస్తుంటాయి. దీనిపైన ఇది నడుస్తున్నప్పుడు ఒక్కొక్కరికి అవగాహన లేనోడు, ఇంతవరకు కోర్టుల చుట్టూ తిరిగిన వాళ్ళు వీళ్ళు ఒక ఆవేదనతో నేను కోర్టు కేసుకి వేస్తాను అదని ఇదని చాలా ఇబ్బందులు పడుకుంటూ ముందుకు వస్తుంటారు. పాపం వాళ్ళకి అవగాహన లేక డిలేలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళను మనం ఒక పెద్ద మనసుతోటే, వయసులో చిన్నోళ్ళైనా పెద్ద మనసులతోటే మనం వాళ్ళను మన్నించి మనం అందరం కూడా కలిసి ముందుకు పోవాలి. పాపం నిన్ననైతే ఒకళ్ళైతే చాలా మంది ఒక 4-5 వాళ్ళు 2 వరకు కూడా మంచి ఆధారాలు సేకరించడానికి నిద్రలు పోకుండా ప్రయత్నం చేశారు. ఇట్లా చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామందికి వాళ్ళకున్న పరిస్థితుల వల్ల బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళు చేసేటటువంటి ఒక మేధోమదనంగా చేసేటటువంటి వర్క్, టెక్నికల్గా చేసేటటువంటివి, డాక్యుమెంట్స్ డీకోడ్ చేసేటటువంటి అన్నీ కూడా చాలామంది చేస్తున్నారు. సంతోషం. సమిష్టికి ఇట్టనే కొట్లాడదాం. కానీ కేసులు వేసే కాడికి వచ్చేసరికి ఇండివిజువల్గా ఆవేశాలతోటి పోగురి మంచిగా ప్రేయర్లు రాద్దామని, మంచిగా పెడదామని, కొద్దిగా డబ్బుల కాడ అటు ఇటు చేసే వ్యక్తులు ఉంటే వాళ్ళతోటి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని నిరుద్యోగులకు సూచన.